ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కనీస వస్తువులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురుకుల పాఠశాలలో వస్తువుల మీద విద్యార్థులతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క పాఠశాల ఎలా ఉంది, సాంఘిక సంక్షేమ పాఠశాలకు సంబంధించిన సౌకర్యాలు ఎలా ఉన్నాయో మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూసుకుని లేకుండా ఈ యొక్క బిల్డింగ్లో మాత్రం విద్యార్థులకు చదువు నేర్పుతున్నారు గురువులు. ఈ యొక్క బిల్డింగ్ ఖరీదు ఒక నెలకు వచ్చేసి 3,50,000 రూపాయలు. అంటే మనం చూసుకున్నట్లయితే ఇటువంటి సౌకర్యం లేనటువంటి బిల్డింగులో విద్యార్థులను పెట్టి, పాత బంగ్లాలలో విద్యార్థులను పెట్టి చదివిస్తున్నారు. వారు భయాందోళనకు గురవుతున్నారని మన మధ్యలో విద్యార్థులు తెలియపరుస్తున్నారు. మన మధ్యలో అయితే ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, వారితో అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ రూమ్లో కరెంట్ ఉందా? ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఉంటున్నారు? 2 రోజుల నుంచి కరెంట్ లేదు. ఫ్యాన్లు ఉన్నాయి అందులో? ఫ్యాన్లు ఇది ఒక్కటే ఉంది. మరి చుట్టూ కిటికీలో కూడా డోర్లు లేవు కదా, మెస్ డోర్ లేవు. ఎట్లా మరి మీరు ఇది ఎట్లా చదువుకుంటున్నారు? మీరు భయపడుకుంటా? కింది పోయి చదువుకుంటాను. 10th బిలో పోయి చదువుకుంటాను. ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకోబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ రూమ్ లోకి వచ్చి? ఇప్పటికి 3 years. 3 years నుంచి ఇదే పరిస్థితి? లేదు, ఇప్పుడే మాకు మా కింద ఉన్నప్పుడు అయితే మంచిగా ఉండదు, కానీ ఇప్పుడు 10th వచ్చిన మళ్ళీ కిటికీలు కొద్దిగా ఈ కరెంట్ ప్రాబ్లం, ఫ్యాన్లు లేకుండా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీ దగ్గర కరెంటు లేదు, ఫ్యాన్లు లేవు, మెస్ డోర్ లేవు అని చెప్పని మీ సార్లకు చెప్తే ఏమన్నారు? ఇది ఎలక్ట్రీషియన్ వచ్చినాక పెట్టిస్తా అని ప్రిన్సిపల్ సార్ 2-3 సార్లు అడిగితే పెట్టిస్తా అని. అంటే ఇప్పుడు మీకు సాయంత్రం ఏంటంటే ఈ రూమ్లో కరెంటు లేదు, కరెంట్ లేదు. బయట నువ్వు ఎక్కడికి పోతారు? 10th బిలో పోతారు. ఓకే, మరి ఇక్కడ మీకు ఇంకా సౌకర్యాలు ఏమేమి కావాలని కోరుకుంటున్నారు? మీకు ఇదే బిల్డింగ్ కావాలా, ఇంకా కొత్త బిల్డింగ్ ఏమైనా కావాలని కోరుకుంటున్నారు? మేమంటే ఒక సంవత్సరం నుండి పోతాం ఇక. అంటే మీకు ఇక్కడ ఎలా ఉంది అంటాను, మీకు తెలిసినంత వరకు? మాకు తెలిసిన మంచిగానే ఉన్నాయి, కాకపోతే కిటికీల కానీ ఇట్లా అంతే. ఓకే, మరొక స్టూడెంట్ని అడిగి తెలుసుకుందాం. చెప్పు చిన్న, ఏంది పరిస్థితి, ఏంది ఇక్కడ ఎట్లుంది? ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, చుట్టూరు తోట ఉండేసరికి కొత్త బిల్డింగ్ కావాలనుకుంటున్నాం. సోషల్ వెల్ఫేర్ పాఠశాల అంటేనే విద్యార్థులు చదువుకోవాలంటేనే భయపడుతున్నారు. ఇక్కడ ఇటువంటి బిల్డింగ్లో విద్యార్థులను ఉంచడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు? అసలు విద్యా సంస్థ ఎడిపోతుంది, విద్యార్థుల పరిస్థితి ఏందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కూడా కోరుతున్నారు. మన మధ్యలో విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి 3 years నుండి విద్యార్థులు ఈ గురుకులంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. పలుమార్లు అధికారులకు, అదేవిధంగా హాస్టల్ ప్రిన్సిపాల్కు చెప్పినప్పుడు కూడా కొంత మేరకు కొంత సమస్య పరిష్కారం అయింది, కొంత పరిష్కారం కాలేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గురుకులాలలో సొంత భవనాలు లేక ఇట్లనే విద్యార్థులు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి, ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే కొత్త గురుకులాలు ఏర్పాటు చేసిన కొత్త గురుకులాలకు నూతన భవనాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గురుకులాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ ములుగు జిల్లా కమిటీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు విద్యార్థులు గత 3 సంవత్సరాలుగా పాత బిల్డింగ్లో బయట చూసుకుంటే వాష్రూమ్స్ లేవు, బాత్రూమ్ డోర్లు లేవు, అటు చూసుకుంటే వాటర్ కూడా లేదు, బోర్ వాటర్ తాగుతున్న పరిస్థితి. పట్టించుకుంటా అని చెప్తా ఉన్నాడు, కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ప్రిన్సిపాల్ పై కూడా తగిన చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి. అదేవిధంగా వాటర్ సమస్య కూడా, వాటర్కు సంబంధించి అది బోరు, పంట పొలాలకు వచ్చే బోర్, అది ఆ బోర్ వాటర్ ప్యూరిఫై చేసి పిల్లలకు మినరల్ వాటర్ లాగా ఇవ్వాలి. కానీ అవి ఇవ్వకుండా డైరెక్ట్ నాణ్యమైన వాటర్ అని చెప్పేసి పిల్లలకి ఇస్తే అది ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా టాయిలెట్స్ కూడా, సరైన టాయిలెట్స్ కూడా లేవు. అదేవిధంగా అవి ఉన్నా కూడా నీట్గా లేని పరిస్థితి విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తక్షణం నుంచి హాస్టల్ను కూడా మంచి బిల్డింగ్కు షిఫ్ట్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే విద్యార్థి సంఘాల నాయకులు కూడా విద్యార్థుల పట్ల ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ పాత బిల్డింగులో విద్యార్థులను ఉంచడం చాలా దారుణం. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం కావచ్చు, కన్నులు తెరిచి విద్యార్థులకు మంచి భవనం, మంచి సౌకర్యవంతమైనటువంటి బిల్డింగ్ను ఏర్పాటు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.